కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ మహిళా అధ్యక్షురాలు గీతామూర్తి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట మహాలక్ష్మివాడలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆమె సమావేశం నిర్వహించారు. పట్టణ శివారు కాలనీలో అనేక సమస్యలు ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని గీతామూర్తి మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా మహిళలు ఎదగాలని కోరారు. మనందరి పైన మహిళల పైన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పైన వచ్చిన బడ్జెట్ ని కేసీఆర్ కుమార్తె యువకుంట్ల కవిత ముళ్ళగట్టుకొని పోయి ఇల్లులో ఇక్కడ దందా లేపింది, తాగుడు దందా లేపింది. తాగుడు దందా వల్ల ఇవాళ ప్రజలకు అందాల్సిన కనీస నిధులు అందకుండా పోయినాయి. ఇవాళ ఇందులో భాగంగా మేము ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలందరితో నరేంద్ర మోదీ గారి లబ్ధిదారుల పథకాల కింద అనేక పథకాలతో లబ్ధి పొందిన మహిళలందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ ఈ మహిళలందరినీ కూడా ఆ లబ్ధిదారుల కింద ఉన్న మహిళలందరినీ కూడా డైరెక్ట్ నరేంద్ర మోదీ గారి యాప్ లో అప్లోడ్ చేయడం కోసం అని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల్ని మేము ఖచ్చితంగా టేకప్ చేస్తాము. దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లే దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా బంగాల్పేట వాసులందరి పక్షాన